ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. మనకి ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ అనేది ప్రారంభమైంది. చింతలపూడిలో ఆర్ఓ గారి ఆఫీస్ వద్ద నామినేషన్లు వేసేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులు ఎవరైనా సరే కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలి. ఎంసీసీ వైలేషన్ ఉంటే మాత్రం తప్పనిసరిగా వారి మీద కేసులు నమోదు చేయబడతాయి. అట్లా ఏదైనా కేసులు నమోదు చేయబడితే వారి అనర్హతకు కూడా అది దారితీసే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఆర్ఓ వద్ద ముందుగానే పర్మిషన్లు తీసుకొని వారి యొక్క నామినేషన్ డేటు టైం కూడా ఫిక్స్ చేసుకొని అవి ముందుగా తెలియపరిచినట్లయితే తగు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకరికొకరు క్లాష్ కాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి జంగారెడ్డిగూడెం మండల సబ్ డివిజన్ పరిధిలో చింతలపూడి నియోజకవర్గంలో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగేదానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా పార్టీల వారిని కానీ అభ్యర్థుల్ని ఓటర్లని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈ సబ్ డివిజన్ పరిధిలో ఇప్పుడు కొత్తగా అంటే గతంలో చెక్ పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చిన ఇవాళ నుంచి నామినేషన్ కాబట్టి ఏమైనా అదనపు చెక్ పోస్టులు కానీ అదనపు సిబ్బంది ఏర్పాటు చేశారు. అదనపు సిబ్బంది తప్ప అదనపు చెక్ పోస్టులు ఇవ్వండి. మన దగ్గర 4 చెక్ పోస్టులు నడుస్తూ ఉన్నాయి ఆల్రెడీ. వీటితో పాటుగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ప్రతి మండలానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. ఇవి కూడా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. రౌండ్ ది క్లాక్ వీటిని పనిచేయించడం జరుగుతుంది. ప్రతి చెక్ పోస్ట్ కూడా పూర్తి స్థాయిలో సిబ్బందితోటి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జనరల్గా నామినేషన్ అభ్యర్థులు ర్యాలీ అంటే భారీగా ర్యాలీ చేపట్టే కార్యక్రమాలు చేస్తుంటారు రాజకీయ పార్టీలు. దానికి లిమిటేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా సార్, కండిషన్స్? అవన్నీ కూడా ఆర్ఓ గారు పర్మిషన్లో ఇస్తారు. వీళ్ళు అభ్యర్థి లెటర్ పెట్టుకునేటప్పుడే వాడి ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా చెప్తే దానిలో ఏవి అనుమతించాలి ఏవి అనుమతించకూడదు అనేది ఆర్ఓ గారు డిసైడ్ చేసి వారికి ఇచ్చేటువంటి పర్మిషన్లో మెన్షన్ చేయడం జరుగుతుంది.